నమస్కారం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మనందరికీ తెలిసిందే మున్సిపల్ ఎలక్షన్స్ అనేటివి వేడివేడిగా నడుస్తూ ఉంది. అయితే బీసీల యొక్క ఐక్యత చాటే ఈరోజు ఈ సందర్భం తెలియజేస్తున్నాను. ఈ మున్సిపల్ ఎన్నికలు బీసీల రాజకీయ శక్తిని ప్రతిబింబించే ఒక వేదికలుగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇవి కేవలం మున్సిపల్ ఎన్నికలు మాత్రం మనం చూడొద్దు. బీసీల రాజకీయ శక్తి ఎంత ఉందో గల్లీ నుంచి దేశానికి తెలియజేసే ఒక చారిత్రక సందర్భం ఈ మున్సిపల్ ఎన్నికలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. బీసీల ఓటు బీసీలకే అనే ఒక నినాదాన్ని, అనే స్వరాన్ని, అనే గళాన్ని గల్లీలో నుంచి ఢిల్లీ దాకా ప్రతిధ్వనించేలాగా చేసే సందర్భం ఈ మున్సిపల్ ఎన్నికలని సందర్భంగా తెలియజేస్తున్నాను. నీళ్లు నిశ్శబ్దంగా ఉంటే దాని లోతెంతో తెలుసుకుంటారు. అలాగే సముద్రము ఒక్కసారి అల వచ్చిందనుకో సముద్రమే గర్జిస్తుంది. అలాగే బీసీలు కూడా నిశ్శబ్దంగా ఉంటే బలహీనులు అనుకునే సందర్భాలు ఏర్పడ్డాయని సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. బీసీలు గర్జిస్తున్న సింహాలు ఒక్కసారి అర్థం చేసుకోండి. ఓటు ద్వారానే మీరు దానికి ఒక్కసారి మనం గర్జించే సింహాలమని నిరూపించుకునే సందర్భం ఇదని సందర్భంగా తెలియజేస్తున్నాను. దశాబ్దాలుగా బీసీలు అణచివేతకు గురయ్యారు, సహనంతో ఉన్నారు. ఈరోజు పోరాటం మారాల్సిన సందర్భం, సమయం ఇదే అని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఒక్కసారి అడవి తుఫాను తట్టుకోగలదు. అలాగే బీసీలు కూడా ఐక్యంగా ఉంటే ఏ రాజకీయ తుఫాన్నైనా, ఏ కుట్రనైనా మనం తట్టుకోగలుగుతాం. దీనికి ప్రధాన కారణం ఏంటంటే మనం ఐక్యంగా ఉండాలి. మన బలమేంతో మనం చూపెట్టుకోవాల్సిన సందర్భం అని నేను తెలియజేస్తున్నాను. అంబేద్కర్ ఇచ్చిన ఓటుతోనే బీసీల ఓట్లు బీసీలకే అన్న నినాదాన్ని ఒక్కసారి దేశమంతా మనం వినిపించే సందర్భం అని నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.